తెలంగాణను బీసీ జాబితాలో చేర్చాలి. ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు పాదయాత్ర. ఆంధ్ర తెలగ సంఘం సభ్యుడు అల్లంట్ల వెంకటరమణ 25న పూసపాటిరేగా బహిరంగ సమావేశం. విశాఖపట్నం తెలగ కులస్తులను బీసీ జాబితాలో చేర్చాలి అని కోరుతూ ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లుగా ఉత్తరాంధ్ర తెలుగు సంఘం సభ్యుడు అల్లంట్ల వెంకటరమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యతను కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, తెలగ కులస్తులను బీసీ జాబితాలో చేర్చాలని ఆయన కోరారు. ఈ పాదయాత్ర ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు సుమారు 668 కిలోమీటర్ల మేర 24 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ పాదయాత్ర ఈ నెల 20తో ముగుస్తుందని చెప్పారు. ఈ పాదయాత్రలోని భీమునిపట్నం శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు, ప్రముఖ నాయకురాలు లక్ష్మీదేవి, టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ జిల్లాల ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులను ఈ సందర్భంగా కలిశామని చెప్పారు. ఉత్తరాంధ్రలోని సుమారు 10 లక్షల తెలగ కులస్తులను ఓటింగ్ ఉందని వివరించారు. ఈ పాదయాత్రలో అన్ని కుల సంఘాల సంఘీభావం తెలియజేసి నా మద్దతు మీకు ఉంటుందని హామీనిచ్చారు. తెలగ జాతి ఆత్మగౌరవ మహాసభను ఈ నెల 25 విజయనగరం జిల్లా పూసపాటిరేగలో గల పోలీస్ స్టేషన్ ఎదురుగా గల గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు మొంగం రాజా, కొలకోట సుబ్బారావు, అప్పన్న, స్వరబత్తుల అప్పారావు, ఎస్ఎన్ మూర్తి, పోడు మహేశ్వరరావు, సంఘ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పలిశెట్టప్పన్న, విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం తాటిచెట్లపాలెం 45వ వార్డులో ఉంటున్నాను. ఇప్పుడు ఉత్తరాంధ్ర గత 28వ తారీఖుని అల్లంట్ల వెంకటరమణ బ్రాకెట్లో పీవీఆర్ 28వ తారీఖు నుంచి గత 10 సంవత్సరాల దగ్గర ఈ కులానికి ఏదో చేయాలనే తపంతో ఆయన ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. మండలం వేజ్గా, పంచాయతీ రేజ్గా అన్ని ప్రయత్నాలు చేస్తూ డైరెక్టర్స్ ప్రజల దగ్గరికి వెళ్ళి, నా కులస్తుల దగ్గరికి వెళ్ళి, నా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి నేను ఏదో ఒక వాళ్ళ తాలూకా బాధ వేద తెలుసుకోవాలనే తపనతో గత నెల 28వ తారీఖుని ఇచ్చాపురంలో పాదయాత్రగా మొదలెట్టి ఇక్కడ నిన్న సాయంత్రం పాయకరావుపేట దగ్గర ముగించి ప్రతి ఒక్క కార్యాచరణ, ప్రతి ఒక్క తెలగ కులస్తులు, మహిళలు కానీ, కూలి వాళ్ళు కానీ, వ్యవసాయం చేసే వాళ్ళు, తెల్ల కులస్తులు అందరూ కూడా ఆయనకు తెలియపరిచినది ఏంటంటే, మిగతా కులాల తాలూకు ఫలాలు మనకొద్దు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ప్రభుత్వాలు ఏవైనా కానీ మనకి కల్పించాలన్న బాధ వేద అతను లెటర్ల రూపంలో కానీ, వాయిస్ రూపంలో కానీ ఇవ్వడం అనేది జరిగింది. మేము కూడా దాంట్లో పాదయాత్రలో పాల్గొన్నాం కనుక మేము ప్రత్యక్షంగా చూసాం. రేపు 25వ తారీఖు పూసపాటిరేగ విజయనగరం మండలంలో మధ్యాహ్నం 3 గంటలకి యావత్ తెలగ కులస్తులందరూ కూడా భారీ సభ, బహిరంగ సభని ఏర్పాటు చేసి అల్టిమేట్ గా ఏ ప్రభుత్వాలైతే మా యొక్క బాధ, మా కులాల తాలూకా ఉద్యోగం కానీ, చదువులో కానీ ఏదైతే మిగతా కులాలకు ఈక్వల్ గా మా కులస్తులు గుర్తించి వాళ్ళ మేనిఫెస్టోలో కల్పించగలిగితే మే కుల పెద్దలందరం కలిసి మళ్ళీ భారీ సభలు పెట్టి ఒక సమావేశాన్ని పెట్టుకొని దాని మీద ఒక కార్యాచరణ నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఇప్పుడే మాకు ఈ బాధ్యతలు వహించినటువంటి వెంకటరావు గారు చెప్పడం జరిగింది. ఇంకా మిగతా పెద్దలు జరిగింది. మా కార్యాచరణ ఒకటే, మిగతా కులాల తాలూకు ఫలాలు మాకు వద్దు, కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ మా కులానికి కూడా ఇవ్వాలి, మా కులాన్ని కూడా బీసీలో కలపాలి, ప్రతి ఒక్క ప్రభుత్వ తాలూకు పదాలు కూడా మిగతా కులాలకు వచ్చేటట్టు మా తాలూకు కులవస్తులకు కూడా ఇవ్వాలని మా యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా ఇప్పటి వరకే ఏ కులస్తులు తీసుకోలేనటువంటి సాహసం చేసినట్టుకు మా అందరి తరపున పేరున మన వెంకటరామారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా వంతు సహకారం బహిరంగ సభలో మేము పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం నివాసించి వలస ఇచ్చినటువంటి తెలంగాణలందరూ కూడా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో వచ్చినటువంటి ఇక్కడ వలస ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరున ఆ బహిరంగ సభకు చేర్చే ప్రయత్నం అయితే మేము చేస్తామని ఈ మీడియా మూలంగా వెంకటరావు గారు మీకు మేము భరోసా ఇస్తున్నాం. దయచేసి మీ తాలూకా ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ చేయొద్దు. మన తాలూకా కార్యాచరణ ఎజెండాలు వేరే ఉండొచ్చు, పార్టీలు వేరే ఉండొచ్చు, దాని కులానికి కావాల్సినటువంటి హక్కుల కోసం మేము అందరం కలిసే పోరాటం చేస్తామని చెప్పి ఈ సభ మూలంగా తెలియపరుచుకుంటూ చాలా. నా పేరు అల్లంట్ల వెంకటరామారావు, టీవీఆర్. ఈరోజు ప్రస్తుత రోజుల్లో మా యొక్క తెలగ కులస్తులు ఉత్తరాంధ్రలో చాలా ఇబ్బంది పడుతున్నాం. 10 లక్షల ఓటింగ్ పరంగా ఉన్నా సరే అన్ని రాజకీయ పార్టీలకి మా యొక్క ఓటు బ్యాంకే చూస్తాం తప్ప మా యొక్క హక్కులను పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవట్లేదు. మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు లేక అలాగే నిరుద్యోగ సమస్యతో పిల్లలు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు. వెనకబడి జిల్లాలో ఉన్న మేము వెనకబడిపోయాము. ఏకంగా ఇక్కడి నుంచి వలస సుమారు 30 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. రాష్ట్రంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అందువలన మాకు 1962 వరకు బీసీ రిజర్వేషన్ ఉండేది. ఆ తర్వాత తీసేశారు. అప్పటి నుంచి మా పతనం మొదలైంది. అందువలన ఈ నెల 25వ తేదీన మేము మహా బహిరంగ సభకు మేము పిలుపునిచ్చాం. మొన్న గత నెల 28వ తేదీన ఒక పాదయాత్ర కూడా తలపెట్టి ఈ నెల 20వ తేదీన సుమారు 24 రోజులు 668 కిలోమీటర్ల పాటు ఈ యొక్క పాదయాత్ర మా యొక్క కుటుంబ సభ్యులను కలుపుకుంటూ సాగడం జరిగింది ముందుకి. ఇది నిన్నతో పూర్తయింది. ఈ నెల 25వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పోస్ట్పేట్ రేగ హైవే పక్కన మా యొక్క బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభ అధిక సంఖ్యలో సుమారు మీరు 2 లక్షల మంది జన సమీకరణ మా కుటుంబ సభ్యులు వస్తారనుకుంటున్నాం. అదేవిధంగా రావాలి ప్రతి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్న ఈ మీడియా ముఖంగా వచ్చి మా యొక్క అన్ని రాజకీయ పార్టీలకు ఒకే హెచ్చరిక పంపదలుస్తున్నాం. మా యొక్క మనోభావాలను ఏ యొక్క రాజకీయ పార్టీ అయితే గౌరవిస్తుందో వారిని కూడా మేము గౌరవించుకుంటాం. రాబోయే మేనిఫెస్టోలో ఎలక్షన్ మేనిఫెస్టోలో మా యొక్క బీసీ రిజర్వేషన్ ఎవరైతే పొందుపరుస్తారో ఆ రాజకీయ పార్టీకి మా పెద్దల సమక్షంలో మేము మద్దతు తెలుపుతామని చెప్పి ఈ సభముఖంగా చేస్తున్నాను.